హాయ్ హలో హెల్దీ బ్రొకోలీ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు వాటర్ బాయిల్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బ్రొకోలీ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఒక 2 minutes వరకు ఉడికించుకోవాలి. అందులో ఏమైనా పురుగులు ఉన్నా కూడా చచ్చిపోతాయి. టూ మినిట్స్ బాయిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అందులో నుంచి మనము బ్రోకోలీ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ సరిపోతుంది. ఇందులో మనం ఇందాక లైట్గా బాయిల్ చేసుకున్న బ్రోకోలీ ముక్కల్ని కొన్ని బ్రోకోలీ పీసెస్ పక్కన పెట్టుకోండి. అవి తర్వాత మనం బటర్లో రోస్ట్ చేసుకుని తర్వాత సూప్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. క్యూబ్స్గా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ సరిపోతుందండి. చిన్నవైతే ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. ఉల్లిపాయలని, ఒక 10 బాదం పప్పుల్ని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా ఎలా ఉడికాయో. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకున్న వాటర్ కూడా మీరు పడేయకండి, మనము సూప్లో యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ని. బాదంకున్న పైన పొట్టు తీసేయాలండి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బాయిల్ చేసుకున్న వాటర్ని నేను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకొని ఇందాక మనము పక్కన పెట్టుకున్న కొన్ని బ్రోకోలీ పీసెస్ని వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి బటర్లో. మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. వెల్లుల్లి ముక్కలు వేగేలోపు నేను మిక్సీ పట్టుకున్నానండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి బటర్లో. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బ్రోకోలీ పేస్ట్ని వేసుకోవాలి. ఈ బ్రోకోలీ సూప్ మనం చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, 1 year పిల్లల నుంచి. పెద్దవాళ్ళకి పెట్టుకోవాలంటే మనము కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి యాడ్ చేసుకోండి. ఒరిగానో యాడ్ చేయొద్దు, టేస్ట్ అస్సలు బాగాలేదు. జస్ట్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ వేసుకోండి సరిపోతుంది. చిన్నపిల్లలకు పెట్టాలంటే ఆ 2 అవాయిడ్ చేయండి. లైట్గా పెప్పర్ పౌడర్ వేయచ్చు. మీకు థిక్నెస్ కోసం లైట్గా కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోండి. అంతే అండి, బ్రోకోలీ సూప్ రెడీ అయిపోయింది. పైన మనం బటర్లో రోస్ట్ చేసుకున్న బ్రోకోలీ పీసెస్ వేసుకోండి. మధ్య మధ్యలో క్రంచీగా చాలా బాగుంటుంది.